మాకు ఏ ఫంక్షన్ ఉన్నా ఏ ఈవెంట్ ఉన్నా ముందుండి నడిపించేది ఝాన్సీ గారు ఎప్పుడు. అండ్ అలాంటి ఝాన్సీ ఎన్నో ఐ అడ్మైర్ హర్ యాజ్ అన్ యాంకర్, యాజ్ అ హోస్ట్. మేము షోస్ చేసేటప్పుడు నేను ప్రొడ్యూసర్గా కంగారు పడుతుంటే కూడా అందరినీ కామ్ చేసి స్మూత్గా ప్రోగ్రామ్ అయ్యేటట్టు చూస్తుంది. ఐ ఎంజాయ్. తను నన్ను ఇంటర్వ్యూ చేస్తుందంటే నేను ఇంకా ఎక్సైట్ అవుతాను, బికాజ్ దర్ ఇస్ అ వెల్ ఆఫ్ నాలెడ్జ్ తనలో. అండ్ ఇప్పుడు నేను నాకు ఇది చాలులే, నేను ఐఎమ్ గుడ్ యాంకర్, ఐఎమ్ డూయింగ్ గుడ్ షోస్, నాకు ఇది చాలు అనకుండా ఇంకా ఏదైనా చెయ్యాలి అని ఆ తపనతో ఒక ప్రొడ్యూసర్గా ముందుకొచ్చింది. అండ్ ఆ కష్టం ఏంటో నాకు బాగా తెలుసు. బట్ ఐ వాంట్ టు విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను తెలుగు, తమిళ్ అని బైలింగ్వల్ లాంగ్వేజ్లో గుండెల్లో గోదావరి సినిమా తీస్తున్నాను. మార్చ్ 8th నా సినిమా రిలీజ్ కూడా. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఝాన్సీ గారు కూడా ఆ రోజే వస్తున్నారని. ఎస్, మోర్ పవర్ టు ఉమెన్. అందరికీ సరిపడంత ఉంది అని దేవుడు మనకు అందరికీ అన్నీ ఇచ్చారు. ఇంకా మీ చేతుల్లో ఉంది మమ్మల్ని ముందుకు నడపడానికి. ఐ ప్రే ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ గుడ్ విల్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేస్తాను. అంటే బనాయింగే ఫిల్మ్స్ బ్యానర్ పేరు ఎలా వచ్చిందని ఒక ముక్క చెప్పాలనుకున్నాను. The idea actually is Sheetals. We are the producers and the banner name is Banaenge Films. Kani about 5-6 years back, tan ankundi, I want to make films. So, and then we were talking about what does filmmaking involve. Eppudu akkad baita, if somebody else is making films and we are watching films. So it was like almost a Hyderabadi way of saying Banaenge Films. We can also make films. So that's how the name came about. And I want to thank again the Sham who's come in at the last minute, and also Sagari, Ayanta and Sampada for being with the film. And post-production was a lot of work, which I want to thank all of them also. Not everybody is here, but they have contributed a great deal to the film. In our role పేరు వైజయంతి మూవీలో, అండ్ చాలా సింపుల్ అమ్మాయి రోల్, లైక్ ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. అండ్ దెన్ తన క్యారెక్టర్లో నథింగ్ స్టాండ్స్ అవుట్. సో మూవీలో చూస్తుంటే మీరు సంపదాన్ని నోటీస్ చేస్తారు అండ్ యుల్ నోటీస్ త్రిష. బట్ వైజయంతి క్యారెక్టర్ చాలా కామ్ క్వైట్ క్యారెక్టర్. బట్ తన క్యారెక్టర్ వల్ల ఇట్స్ ద రీజన్ ద మూవీ రన్స్, ద మూవీ గోస్ ఫార్వర్డ్ అండ్ బ్రింగ్స్ దెమ్ టుగెదర్. సో I'm very happy that Sheetal gave me this opportunity. The thing I liked about making this movie is that it didn't feel like anyone was doing anyone a favor. It was a joint effort. We had inputs to give and Sheetal took it without thinking, oh, she's a first time actor, Tankin Telsu, Anatu, she never behaved like that. She actually took our inputs and encouraged us. So I'm very glad that this was my first film. Thank you. My character is very bubbly, fun loving, always love to make people laugh. Biking, I love the scene of the biking because I love riding bikes. And I hate the crime scene, but try doing it. Yeah, that's it. A film made by women and all of that, most people think that it's going to be very boring, very serious. But I'm telling you, you're going to have fun, and it's for everybody. It's for men, women, girls, boys, old people. And so that's it. Please come, please see the film, and please spread the word around. Thank you again. Thank you so much. All the best to Jansaka. నిజంగా ఒక అమ్మాయిలో ఉండే చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న డిజైర్స్, చిన్న చిన్న ఎమోషన్స్, చిన్న చిన్న ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని కూడా మొత్తం ఒక మోటర్లా కట్టి సినిమా తీసిన డైరెక్టర్ గారు, శీతల్ గారు, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మా ఇంట్లో మా పాప ఉంది. నేను లేనప్పుడు ఏమేం చేస్తుంది, నేను ఉన్నప్పుడు ఏమేం చేస్తుంది నాకు బాగా తెలుసు. లేనప్పుడు ఎలా డ్యాన్సులు చేస్తారు, ఎలా ఎగురుతారు, పక్కింటోడు బైక్లు అడిగేసుకొని నేను వెళ్ళక ముందే. ఇప్పుడు నేను మొన్న చూసే షాక్, ఎవరు అమ్మాయి వెళ్తుందంటే మా పాప అంట బైక్ మీద నేర్చేసుకుంది. అది ఎప్పుడు నేర్చుకుందో కూడా నాకు తెలియదు. ఇలాంటి చిన్న చిన్న చిలుపులు, ఇలాంటివన్నీ మూటగట్టి ఎమోషన్స్ని కట్టి ఈ సినిమాని చేశారు, విన్నాను. సో ఆల్ ది బెస్ట్. ఝాన్సీ తను
తనే కాదు, శీతల్ కానీ శీతల్ కష్టమైన శీతల్ తర్వాత ఈవిడ, వీళ్ళందరూ కలిసి అసలు సినిమా తీద్దాం అనుకోవటం, సినిమా తీయటం, సినిమా తీసినాక ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్కి మాట్లాడుకోవటం, ప్రమోట్ చేసుకోవటం, ఆ సినిమాని మార్కెట్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకుని బయటకు వచ్చే పరిస్థితికి ప్రొడ్యూసర్ ఉండాలి. అన్ఫార్చునేట్గా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఆ పరిస్థితులు ఉంటారు. మొదలెట్టిన కాడి నుంచి ఎవడు కొంటాడు, ఎవడేస్తాడు, ఎవడు డబ్బులు ఇస్తాడు, ఈ ఆలోచన తప్ప నేను ప్యాషనేట్గా సినిమా తీద్దాం, సినిమా కోసం నేను వచ్చాను, సినిమాలో బతుకుదాం, సినిమాని నమ్ముకుందాం అని ఎవరు రావట్లేదు. బట్ ఝాన్సీ వాళ్ళు అట్లాగే వచ్చారు. అట్లాగే కంపెనీ పేరు బనాయేగి ఫిలిమ్స్ అన్నారు. అంటే వాళ్ళు ఎంత క్యాజువల్గా, ఇందాక శీతల్ చెప్తాను, సీరియస్ ఫిలిం కాదు, ఆడవాళ్ళు తీసాం కాబట్టి సీరియస్ ఫిలిం అనుకుంటారేమో అని. ఆ టైటిల్ వాళ్ళ కంపెనీ పేరులోనే అర్థమవుతుంది. నేను అనుకుంటే వీళ్ళంతా ముగ్గురు ఏదో కాఫీ కప్పు టీ తాగుతా ఫిలిం బనాయింగి అనుకుని ఉంటారు. దానికి అదే దాని పేరు చేసి, కంపెనీ పేరు చేసి బనాయేగి ఫిలిమ్స్ బనాయింగి వేసుకొని అని ఒక ఫిలిం బనాది. సో ఆ ఫిలిం ఇట్స్ ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ప్రాబ్లీ దే వాంట్ ఎవ్రీథింగ్ అండ్ వీ షుడ్ గో ఎవ్రీథింగ్. డెఫినెట్గా మనం అందరం విపరీతంగా చూసేసి 1-10 సార్లు అందరం చూసి దాన్ని మంచి హిట్ చేద్దాం. ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిట్లో కూడా మేము చాలా అపియరెన్సెస్ ఇచ్చాం. సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో, దెన్ థర్డ్ ఐ ముంబై, అలాగే విబ్గ్యూర్ ఫిల్మ్ ఫెస్టివల్ కేరళ, ఇలా రకరకాల ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ ఫిల్మ్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇంకా వెయిటింగ్ ఫర్ అ ఫ్యూ మోర్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్స్ టు అవార్డ్ as a సెలెక్టర్స్. మరి అలాంటి ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిట్లో ఉన్న ఫిల్మ్ని కూడా సాధారణ ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలరు, ఎస్పెషలీ యూత్. అండ్ దెన్ దెర్ వాజ్ వన్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు కంక్లూడ్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డా వీళ్ళందరి కంట్రిబ్యూషన్ అండ్ వీరితో పాటు నాకు మిగతా వారి కంట్రిబ్యూషన్ లేకపోతే ఈ సినిమా కేవలం డబ్బులతో జరగలేదు, ఈ సినిమా ప్యాషన్తో జరిగింది. ఈ సినిమా యాక్టర్స్ అంత కంట్రిబ్యూట్ చేశారో, మా డబ్బుల గురించి ఎవరు మాట్లాడలేదు, ఎంత ఇస్తే అంతే తీసుకున్నారు, ఇవ్వగలిగిన చోట ఇచ్చాము, ఇవ్వని చోట ఇవ్వలేదు. బట్ ఇట్ హ్యాపెండ్. ఇట్ వాజ్ యాజ్ శీతల్ సేస్ ఆల్వేస్, ఇట్స్ అ జిగ్సా పజల్. అన్ని పీసెస్ వచ్చి ఆటోమేటిక్గా కూర్చుని సినిమా తయారైంది. అండ్ ఐ హ్యావ్ లాజరస్, సురేష్, can you just come on to the stage once? Sharma garu. These are the people who work for us. Cinema gurinchi emi telidu chaala mandi. This is Lazarus, who's they work for TV9, part time TV9 ki kaadu, full time TV9 ki part time ma cinema ki work chesaru. Lazarus is an editor, Suresh is a graphics designer, and then Sharma garu manager. Ma cinema ki vallu chesina roles okati kaadu, they've done 1000 different roles. వీళ్ళలో సినిమా గురించి ఎవరికి ఏం తెలియదు. ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ లెర్న్. పోస్ట్ ప్రొడక్షన్లో ఈ ముగ్గురు లేకపోతే we wouldn't have done the film. Thank you so much, guys. So ఇలాంటి contribution has made me a producer. It's not only money, it's the contribution of people who have stood beside me. నన్ను సపోర్ట్ చేసిన వీళ్ళందరూ నన్ను ప్రొడ్యూసర్గా మార్చారు. Now ధైర్యంగా చెప్తున్నాం that we are here. ఈ సినిమా రిలీజ్ కోసం వస్తుంది. మార్చ్ 8న, do bless us. నన్ను, లక్ష్మి గారిని మార్చ్ 8న చూడండి. ప్లీజ్ do come.